అవురా అని చెప్పి వాని వైఖరిని వాని ఆ మొఖ యొక్క తేజస్సును చూసి ఆనాటి మంత్రసానులు యాకోబు అని పిలిచారు, పేరు పెట్టారు. యాకోబు అనగా మోసగాడు అని అర్థము. ఇప్పుడు యాకోబులు అంటేనే నీవు ఆ యాకోబు అనుకుంటున్నావా, లేకపోతే యేసుప్రభు కాలంలో ఉన్న 12 మంది శిష్యుల్లో ఉన్న యాకోబు అనుకుంటున్నావా? ఆ యాకోబుకు ఈ యాకోబుకు కొన్ని వేల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఆ యాకోబు అన్నను మోసము చేశాడు, చాలా మోసగాడుగా జీవించాడు. అయితే ముఖం నీట్గా రావాలంటే దగ్గరికి పెట్టాల. కాబట్టి ప్రియులారా, ఈ యాకోబు గురించి, ఇద్దరి యాకోబుల గురించినటువంటి ప్రస్తావన మనము సంఘములో నేర్చుకోవాలి. సంఘములో దైవజనుడు నిలబడి వాక్యము తీసి చదవగానే కొత్త నిబంధనలో ఉన్న యాకోబా లేక పాత నిబంధనలో ఉన్న యాకోబా? పాత నిబంధనలో ఉన్న యాకోబు మోసగాడే కానీ కొత్త నిబంధనలో ఉన్న యాకోబు మోసగాడు కాడు. దేవుణ్ణి స్తుతించే బిడ్డ, స్తుతియాగం అర్పించేవాడు, నన్ను గణపరుస్తున్నాడు, నన్ను మహిమపరుస్తున్నాడు అంటున్నాడు. ఈ యాకోబు గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్రను కాస్త లోతునకు పోయి మనం వింటే వీలారా చక్కగా ఈ వాక్య భాగము అర్థమవుతా ఉంది. ఈ వాక్యాన్ని మనం వినవలసిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాను. వీలారా, ఈ యాకోబు గురించినటువంటి ప్రస్తావన బైబిల్ అంతటిలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో కూడా ఈ యాకోబు గురించినటువంటి ప్రస్తావన మనం వింటగలుగుతున్నాం. ఈ యాకోబు అనగా ఇప్పుడే మనం చదువుకున్నాము 50వ కీర్తన 23వ వచనము, ప్రియులారా స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుడు అంటున్నాడు. ఎవరైతే స్తుతియాగం అర్పిస్తారో, ఎవరైతే పాటలు పాడతారో, ఎవరైతే స్తుతులు చెల్లిస్తారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో, ఈ పని చేసే వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో అంటే, కొత్త నిబంధనలో యేసు అంట ఉండి 3.5 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి యాకోబు. ఈ యాకోబు జబేదాయి కుమారుడు. వీళ్ళ వృత్తి చేపలు పట్టే వృత్తి. వీళ్ళు చేపలు పట్టే సముద్రం కాడికి పోయి యేసు ప్రభు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, మీరు నా ఎంట రండి అంటేనే ఇమ్మీడియట్గా పనిని మానేసి సీడిపత్తిని విడిచిపెట్టి యేసును స్తుతించటానికి, యేసును ఆరాధించటానికి యేసు ఎంటనే ఇమ్మీడియట్గా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారా? 500 కూలి ఇడిచిపెట్టి ప్రార్థనకు పోవటం ఏంటి అని మనుషులు మిడిమిడి జ్ఞానము చేత ₹1,00,00,000 ఇస్తే దొరకనటువంటి దేవుని ఆరాధన సజీవుడిగా ఉన్నప్పుడు మంచిగా దేవదూతలాగా సిద్ధమై వచ్చి బైబిల్ పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తే అంతకంటే మంచి ఒక పని భూలోకములో లేదని విశ్వసించిన శిష్యురాలవైతే, విశ్వసించిన శిష్యుడవైతే ఆయనను స్తుతించాలి. ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను నేను క్యాచ్ చేసి దాన్ని నేర్చుకుని భవిష్యత్తులో నేను వర్ధిల్లాలని, దేవునిలో నా స్వరము పరలోకములో కూడా నేను పాట పాడాలని ఆశ కలిగి ఉంటాడు. ఎవరైతే ఈ లోకములో పాటలు పాడతారో పరలోకములో కూడా పాటలు పాడతారు. ఎవరైతే ఈ లోకంలో పాట పాడకుండా మొద్దులుగా ఉంటారో, ఎప్పుడు వాళ్ళిట్ట వాడిని వీళ్ళిట్ట వాడిని బయటలో ఎక్కిరిస్తూ ఉంటారో, అదే ఎక్కిరింపులు పరలోకములో దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు గలతీ 6:7 వచనం ప్రకారము, మనుషుడా ఏమి విత్తనము విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావంటున్నాడు. ఈ లోకములో మనుషులు పాటలు పాడుతుంటే, వాక్యం చెప్తుంటే ఇంతే చెయ్యి అలా ఇలా అని మనకు క్రమశిక్షణ పెట్టి మనకు నేర్పించే వాళ్ళుగా బయట నుంచి ఆ సాకులు చెప్పి దాన్ని సత్యాన్ని అసత్యములేకి మార్చి మాటలను చలామణి చేసుకున్నటువంటి మనుషులు లోకములో చాలామంది, బొచ్చడు మంది ఉన్నారు. అలా చేయటం వలన
దేవుడు అంటున్నాడు, నీవు వేసిన విత్తనము నీవే కోసుకుంటావు, నీ నోటి ఫలము నీకే అది చెందుతుంది అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏది ఏమైనా దేవుని స్తుతించడము చాలా మంచి పనిగా మనము భావించుకుందాం. ప్రియులారా, ఈ యాకోబు దేవుని స్తుతించాడు. ఈ యాకోబు చాలా మంచివాడుగా యేసుని వెంబడించాడు. యాకోబు యొక్క తమ్ముడు యేసును ప్రేమించిన యోహాను యాకోబు జెబెదాయి కుమారులు ఇద్దరు. జెబెదాయి ఆస్తిపరుడై ఉండెను. ఇతనికి చేపలు పట్టే గాసగాళ్ళు ఉండిరి. చేపలు పట్టేతలను కూడా చాలామందిని గాసగాళ్ళను పెట్టుకుని ఒట్టి చేపలు ఒక చెంపకు, రొయ్యలు ఒక చెంపకు వేరే పట్టణాలకు ఎగుమతి చేస్తూ చేపల వ్యాపారములో ఆరితేరిన జెబెదాయి, చాలామంది పనివాళ్ళు, విస్తారమైన చేపల వలలు, విస్తారమైన సంపద, కొడుకులతోన సంసారము తులతూగుతున్నప్పటికీ యేసు ప్రభువు వాళ్ళ ఇంటికాడనే మిమ్మల్ని మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి అని పిలిస్తే, నీవెవరయ్యా కొత్తవాడు ఉన్నట్టున్నావు, మమ్మల్ని పిలుస్తావేంటి, నీవు ఒక సన్నాసివి, నీకు ఏమి సంసారం లేదని ఎదురు మాట్లాడకుండా యేసును వెంబడించాడు ఈ యాకోబు. ప్రియులారా, అంత ఆస్తి అంత సంపద ఉన్నప్పటికీ జెబెదాయి దగ్గర వాళ్ళ ఒలలను, గాసగాలను, పనివాళ్ళను విడిచి యేసును వెంబడించారు. కాబట్టి జెబెదాయి కుమారులు యాకోబు, యోహాను తమ తండ్రి దోణెలో వలలను బాగు చేసుకొని చుండగా యేసు ప్రభు వారిని చూచి, నా వెంబడి రండి అని పిలిచెను. వెంటనే వారు తమ వలలను దోణెలో తమ తండ్రి యొద్ద విడిచిపెట్టి యేసును వెంబడించిన యాకోబు. యేసు శిష్యులలో ముగ్గురు ప్రముఖులు చెప్పాను కదా, ముగ్గురు ప్రముఖమైనటువంటి మొదటి మనుషులు యాకోబు. ప్రియులారా, ముగ్గురులో ఎవరెవరంటే యాకోబు, యోహాను, పేతురు. చెప్పండి, యాకోబు, యోహాను, పేతురు. ఈ ముగ్గురు ప్రముఖమైనటువంటి యేసుకు 12 మంది శిష్యుల్లో బలమైన ఘటాలు. కనుక మనము ఇంత బోధ వింటున్నాం కదా, మనము యేసు ప్రభు శిష్యుడం అయిదామా అని మన ఆత్మకు ఎప్పుడైనా తట్టిందా? యేసు ప్రభు శిష్యురాలనయ్యి నేను కూడా దేవుని స్తుతిస్తే, దేవుని మహిమపరిస్తే ఎంత బాగుండు అనే ఆలోచన మనము కలిగి ఉంటే మనము మంచిది. ప్రియులారా, కొత్త నిబంధన యాకోబును చూస్తున్నాం. పాత నిబంధన యాకోబు అన్న మోసం చేశాడు, 4 భార్యలు చేసుకున్నాడు, 12 మంది కుమారులను కన్నాడు, ఏకైక దీనమ్మను కన్నాడు. సొంత ఊరు వదిలేసి మోసం చేసినందువలన అన్న సంపుతడిని బయట దేశాలకు పోయి 20 ఏండ్లకు మళ్ళా సొంత ఊరు ముఖం పట్టుకొని వస్తుంటే, మా అన్న పాత కచ్చ పెట్టుకొని నన్ను సంపుతాడేమో అని ఆంబోతులను, ఆవులను, కోడెలను, పెద్ద పెద్ద పశువులను, 100 లక్షల ఆస్తిని గాసగాలను పెట్టి 20 ఏళ్ళ నాడు కానుక ఇదంతా మా అన్నకిచ్చి సంతోషంగా మా అన్నను సంతోషపరచండి, తర్వాత వచ్చి నేను మా అన్నను సాగిలపడి నేను సరెండర్ అవుతా అని చెప్పి యాకోబు తెలివితో ఏశావుతో సంతోషమును సమాధాన పడటానికి సాంగత్యము ఆ యాకోబుది. పాత నిబంధన యాకోబుది. కొత్త నిబంధన యాకోబుది. చేపలు పడుతుంటే సముద్రం కాడికి పోయి యేసు ప్రభు పిలిస్తేనే వచ్చేశాడు. వచ్చేసినటువంటి ఆయన ప్రముఖుడుగా నిలబడ్డాడు, రైట్ హ్యాండ్గా నిలబడ్డాడు, కుడి చెయ్యిగా నిలబడ్డాడు. యేసును సంపితే నిబ్బరశక్తి కలిగి ఆయన యేసు శవాన్ని తీసుకుని పోయి పాతిపెట్టి యేసును భూస్థాపన చెప్పిన వ్యక్తి, చేసిన వ్యక్తి యాకోబే బైబిల్లో కనపడతా ఉన్నాడు. అంతము వరకు ఉండాల శిష్యుడైనటువంటి శిష్యురాలైనటువంటి వ్యక్తి. మంది బాగా కలిసి నాడే కలుసుకుందాం అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఏదో అక్కడొక ముక్క బైబిల్లో తెరుచుకొని అంతేలే అనుకొని చెప్పడం అది రైట్ కాదు. దేవుని బైబిల్ను సంపూర్ణంగా నేర్చుకోవాలి. దేవుని పాటలు స్వరమెత్తి మంచి
కంచు కంఠము చేత పాడదగినటువంటి స్వరపీఠికను గొంతెత్తి పాడగలిగినటువంటి వ్యక్తిగా యాకోబు కనపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడలారా, మనం ఇప్పుడు 60-70 ఏళ్ళ ఈడు కలిగిన వాళ్ళం ఉన్నాము. ఒక్కనాడన్న దేవుని సన్నిధిలో గంభీరమైన మంచి వాయిస్, మంచి గొంతు చేత పాత పాటలైన, పెద్ద మనుషులు పాడే పాటలైనా పాడుతున్నాడు సాలీడిగా అని చెప్పడానికి మనము యోగ్యత లేని వారముగా ఉన్నామంటే మనం ఎంత పైరోతల బతుకున్నామో, మనం ఎంత వెనకబడి ఉన్నామో, పేరుకు మాత్రమే క్రైస్తవులం అనుకుంటున్నాము, పేరుకు మాత్రమే శిష్యులం అనిపించుకుంటున్నాం. కానీ యాకోబు లాంటి పట్టుదల మనకెందుకు ఉండకూడదు? మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళ ఇంట్లో బచ్చాలు చేసుకుంటున్నారంటే మన ఇంట్లో చేయాలనిపిస్తుంది. వాళ్ళు పాట పాడుతున్నారంటే మనం ఎందుకు పాడకూడదు అంటది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే పాట మనము చిన్నతనం నుంచి ముసలిగేంత వరకు 100 సార్లు వినింటాము. 100 సార్లు విన్నా ఆ పాట మనకు రాదు. ఎంత దద్దమలము, మన బుర్ర ఎంత మట్టి బుర్ర, మనకెందుకు ఆ ఒక తీవ్రత రాలేదు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఉన్న నిర్లక్ష్యమే. మన దేవుని గురించి మనం పాడుతూ స్తుతియాగం అర్పిస్తుంటే దేవుడు అంటాడు, శబాస్, నా కుమారుడు నన్ను మహిమపరుస్తున్నాడు, వీనికి నేను మంచి గోల్డ్ వాచ్ కొనిగిస్తాను, వీనికి మంచి సీనారు వస్త్రం అనే వస్త్రాలు ధరించి నా కుమారునిగా దేవదూతనుగా చేసుకుంటానని దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యాకోబు మెయిన్ మనిషి అయ్యాడు, రైట్ హ్యాండ్ అయ్యాడు. పిలిస్తేనే వచ్చాడు. వచ్చిన కానుంచి ఇంకా యేసును విడుసలేదు. ఎంత గొప్పవాడో ఈ యోహాను. యేసు యెరూషలేమునకు వెళుతున్నప్పుడు సమరయ గ్రామములో బస చేయిచు ఉండగా, ప్రయత్నము చేస్తూ ఉండగా ఆ గ్రామస్తులు ఆయనను గ్రామములోనికి చేర్చుకొని లేదంట సమరయులు. అందుకొరకే యేసు ప్రభు ఊరు బయట ఉన్న సమరయుల గ్రామము ఊరు బయట ఉన్న బావి దగ్గర కూర్చున్నాడు. ఆ ఊరు లేకపోతే యూదులు తప్పేస్తారు యేసు ప్రభుకు. ఎందుకంటే యూదుడవై ఉండి ఆ సమరయుల ఇళ్లలోకి పోయి వాళ్ళతో కలిస్తే వాళ్ళ కులములో యూదులు తప్పేసి ఆయనను శిక్షించి కులములేకి చేర్చుకోనటువంటి కండిషను ఆ చట్టం ఉంది కనుక యేసు ప్రభు ఊరు బయట ఉన్న సుకార్ అనే ఊరు బయట ఉన్న బావి దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు బారుగట్టి ఆయన వెంట వస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు కంటే ముందుగానే ఒక ఆమె వచ్చింది, సమరయ స్త్రీ, నీళ్లు చేదుకోవటానికి. అమ్మా, నీళ్ళు ఇయ్యమ్మ నాకు తాగడేయని. కానీ ఆ బావి కాడ కూర్చొని ఆమెను అడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనములో ఈ సంభాషణ అంత చక్కగా ఉంటుంది. ఆ మాట యేసు ప్రభు ఎప్పుడైతే ఆయమ్మతో మాట్లాడుతూ నీళ్ళు అడుగుతున్నాడో వెనక నుంచి వచ్చే శిష్యులకు అనుమానం వచ్చింది. ఈ అమ్మకు ఈ ప్రభుకు ఎప్పుడో సాంగత్యం ఉన్నట్టుంది, అందుకొరకే మాటలు కలుపుతూ ఉన్నారని. మానవుని బుద్ధి వంకర బుద్ధి. లోతైన అనుభవం లేనటువంటి మనుషులు అనుకుంటున్నప్పటికీ యాకోబులో అనుమానం రాలేదు. యాకోబు సాక్షాత్తుగా దేవుడు నాలో ఉన్నాడని దేవునికే అంకితమయ్యాడు. అయితే సమరయుల గ్రామంలోకి యేసు ప్రభు రాకపోయినప్పటికీ యేసుని విడిచిపెట్టలేదు. మనమైతే గాన యేసుని మెచ్చుకుంటేనే, మన పాట మెచ్చుకుంటేనే, మన ప్రార్థన మెచ్చుకుంటేనే మనం వెంబడిస్తాము. లేకపోతే పత్త లేకుండా ఏరే సంఘానికి పోదామంటాము. మనలో ఉన్నటువంటి పిడికెడు బుద్ధి, పిరికి బుద్ధి, పిరికి వారును అవిశ్వాసులను దేవుని రాజ్యమునకు వారసులు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభును మొఖాన నేను మా ఊర్లో అడుగుపెట్టకూడదు అని సమరయులు లోపలికి రానియకపోతే కూడా యాకోబు ఇసుకు చెందలేదు, యేసును ఎడబాసిపోలేదు. అది శిష్యరికమున్నటువంటి గట్టి పునాది. ప్రియా దేవుని బిడలారా, యాకోబు కోపము కలిగిన వాడే. ఒకసారి
యేసు ప్రభును పట్టుకోవటానికి 12 మంది శిష్యులు గెత్తమనే తోటలో రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఈ యాకోబు పక్కలో ఉన్నాడు. ఒక ఆయన మాల్కొనత ఆయన వచ్చి యేసు ప్రభు చెవుని చూసి చూడకుండా పట్ల చెవుని తెగ నరికాడు. వెంటనే యాకోబు లేచి దిగ్గున, ప్రభువా ఇప్పుడే వెళ్ళని హతమారుస్తానని లేచాడు, కోపగించుకున్నాడు. ఓ బాబు యాకోబు, యాకోబు, నీవు నా శిష్యులలో చాలా కోపిష్టివే, కానీ ఆగు, సహించు అని దేవుడు మందలించాడు. వెంటనే ప్రభు అన్నాడు, యాకోబు నీవు ఉరిమెడివాడవు. ఉరిమెడివాడనగా కోపగించుకునేవాడు అని అర్థం. కనుక ఈ యాకోబుకు దిదుమ అనబడి ఇంకొక పేరు కూడా వచ్చింది. కనుక ప్రభువు నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట మనిషి స్వభావాన్ని గుర్తుకు తీసుకొని వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇట్లాంటి శిష్యులముగా గట్టి నమ్మకస్తులముగా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వారుగా హతసాక్షులుగా చనిపోయాడు ఈ యాకోబు. ప్రియులారా, యాకోబులాగా మనం బ్రతికితే ఎంత మంచిది, మనం యాకోబులాగా ఉంటే ఎంత మంచిది. దేవుని బిడ్డలారా, ఈ యాకోబు క్రీస్తు పూర్వము కాదు, క్రీస్తు శకం. శకం అంటే యేసు ప్రభు పుట్టినాక జరిగిన చరిత్ర. క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు పుట్టకముందు జరిగిన చరిత్ర. క్రీస్తు శకము 44లో ఈ చరిత్ర జరుగుతుంది. ఉత్త 44లో 2025లో మనం ఉన్నాము. క్రీస్తు శకములో 44లో ఈ యాకోబు చరిత్ర జరిగిందని బైబిల్ పండితుల ఒక వేదాంతము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ యాకోబు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ యాకోబులో మంచి పట్టుదల ఉంది, నమ్మకం ఉంది. తన గురువైనటువంటి యేసుక్రీస్తును దుసనాడితే కూడా సహించుకునేవాడు కాదు. యేసు ప్రభు ఏ మాట మాట్లాడినా ఆయన వైపే చూస్తూ ఉండేవాడు. ఏ మాట చెప్తే దాన్ని అనుసరించేవాడు. యేసుకు కష్టం వచ్చిన ఆయనను విడిచిపెట్టలేదు. యేసును సంపుతుంటే కూడా పరుమాటలాడి వాళ్ళ మీనికి చేయి చేసుకోకుండా నిబ్బరశక్తి కలిగి సహించి యేసు దేహాన్ని చివరి వరకు సమాధి వరకు మోసుకొని పోయి సమాధి అంత్యక్రియలను చేసినటువంటి యాకోబుగా కనపడతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఏ రోజు మనుషుడైన అగ్రిప యేసుక్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు యాకోబుపై ఆగ్రహించి అతన్ని శిరఛేదనము చేయించి యాకోబు శిష్యులను ఆయన శిరఛేదనము చేసినటువంటి స్థితిలో మరి యెరూషలేములో పాతిపెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ హేరోదు రాజు మనుమడైనటువంటి అగ్రిప, హేరోదు రాజు తెలుసు కదా. హేరోదు రాజు అనగా ఎవరు? యేసుక్రీస్తును తీర్పు తీర్చి మరి అన్నయ్య కయప, హేరోదు వీళ్ళంతా తీర్పు తీర్చి కొరడా దెబ్బలు కొట్టించి యేసుకు సిలువ వేసినటువంటి హేరోదు రాజు మనుమడు అగ్రిప రాజు ఈ యాకోబును శిరఛేదనం అంటే తలకాయను నరికేసి చంపేసినారు. యేసు చనిపోయిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి యేసు కొరకు హతసాక్షి అయినటువంటి యాకోబు చరిత్ర. ఈ యాకోబు యేసు శిష్యుడు. నీవు యేసు కొరకు హతసాక్షి చేయడానికైనా సిద్ధపడతావా? యేసు కొరకు నీవు హతసాక్షిగా సిద్ధపడాలంటే 100 ఏళ్ళు బతికినా సావు తప్పదు, 30 ఏళ్ళు బ్రతికినా సావు తప్పదు. విలువైన బ్రతుకు 5 రోజులు బతికితే చాలు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యాకోబు చాలా విలువైన బ్రతుకు బ్రతికాడు. యేసు కొరకు హతసాక్షి అయ్యాడు. యేసు దేహాన్ని పాతిపెట్టిన తర్వాత 44లో క్రీస్తు శకం, యేసు ప్రభు చనిపోయిన 44 సంవత్సరాల శకములోనే ఈ యాకోబు చరిత్రను గురువు లేని వ్యక్తిగా
ఎక్కడ దొరికినోని అక్కడ ఆనాటి రోమా సామ్రాజ్యము హతసాక్షులుగా చంపివేసిన యేసు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తానని దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ ఈ రాజ్యాంగ చట్టాలకును రాజకీయ వేత్తలకును దొరకకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడో ఉన్నటువంటి బీద సాదా ప్రజలను పరిశుద్ధాత్మ దేవుడు లేపుకొని వచ్చి సంఘముగా సమకూర్చుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదలవుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో 120 మంది చర్చికి వచ్చారు 50 రోజులకు. యేసు ప్రభు చనిపోయినాక 40 రోజుల వరకు భూమి మీద ఆరాధన జరగకుండా ఆగిపోయింది. శిష్యులు లేరు, గుమ్మి కూడటానికి ఆస్కారం లేదు. అంత భయము ఆందోళన చెందుతున్నారు, ప్రజలు దదరిల్లారు, శిష్యుల గుంపు చెదరిపోయింది. 40 రోజులైంది యేసుక్రీస్తు బొర్ర చేతులు బొర్ర గాయాలు ప్రపంచమంతటికి చూపించాడు. 40వ రోజున ఆరోహణమైపోయాడు. అపోస్తుల కార్యము 2:7 వచనం చదివితే ఆరోహణయ్యానని ఉంటుంది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో గలిలయులు కారా, మనలో ప్రతివాడును తను పుట్టిన పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసకటోమియా, యూదయ, కపదోనియా, పొంతు, ఆసియా, పృథియా, పంపోలియా, ఐగుప్తను దేశముల యందంతు వారు. అమ్మా, అపోస్తుల కార్యములో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 40 రోజులు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథములో వెళ్ళిపోయిన తర్వాత పోతూ ఆయన అన్నాడు, నా బిడ్డలారా, మీరు 120 మంది నా చర్చికి వచ్చి ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన వస్తాడు, మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన కంటి కనపడడు, ఆయన పట్టుకుందామంటే దొరకడు. నన్ను పట్టుకొని చంపారు ఈ లోకము. ఇప్పుడు వచ్చేటువంటి ఆ ఒక ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు కనపడడు. కనపడకుండా చేసేటువంటి దేవుడు. కరెంటు మనుషులకు కనపడుతుందా? గొప్ప పని చేస్తుంది. అలాగనే కనపడకుండా ఉన్నటువంటి దేవుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. అటు ఆయన పరలోకానికి ఆరోహణం, అటు జీవున వెళ్ళాడు మేఘాల మీద. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బుగుల్లేపి ఎట్లాగైనా పోదమమ్మా అని దేవుని సన్నిధిలోకి నడిపించుకుంటూ వచ్చింది. నీ వచ్చి యాకోబు శిష్యుని గురించి వింటున్నావు. శిష్యురాలవైతావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అమ్మా, యేసు శిష్యురాలవైతావా? యేసును అనుసరించే దానవైతావా? యేసును పాడి స్తుతించే దానవైతావా అడుగుతున్నాడు. గొంతుంది, మంచి కంఠముంది, మంచి పాయముంది. కానీ నీలో ఉన్న కుంటి సాగులు బలహీనత ఏమిటంటే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతిస్తే, దేవుని పాటలు పాడితే, దేవుని భజన చేస్తే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడని అర్థం. దేవుణ్ణి మహిమపరిస్తే ఇంకేం కొదవా? ఏది కావాలంటే అది ఇస్తాడు నీకు. కానీ నీవు అడగకనే, ఆయనను స్తుతించకనే నువ్వు నష్టపోతున్నావని గుర్తించుకుందాం. రే దేవుని బిడ్డలారా, ఈ షార్ట్ కట్ మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే మనము స్తుతించాల. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాటలతోనూ దేవుని మహిమపరచాల, గణపరచాల.
అలా చేస్తే పరలోకం పరవశిస్తుంది. అలా చేసిన వారు దేవుని మహిమపరిస్తే దేవుడు వారిని మహిమపరుస్తాడు. కనుక ఎక్కడ ఆరాధన పెట్టినా, ఎక్కడ కూడిక పెట్టినా ఒక 12 మందిని కలిసికట్టుగా ఒక్కటిసారి పాట ఎత్తడము, ఒక్కటిసారి తాళానికి పాట దింపటము ఎంత ధన్యతనో. ఊర్లు దద్దరిల్లి వచ్చి చూస్తారు. నేను కూడా ఆ గుంపులో చేరింటే బాగుంటుండే, చల్లపల్ల బుద్ధి నాకు రాకుండగా మంచి నడవడి మంచి ప్రవర్తన నేర్చుకున్నవాడనిగా ఉంటానేమోని శిష్యుల గుంపులో చేరటానికి 12 మంది పోయి 70 మంది అయ్యారు. 12 మంది శిష్యులు మొట్టమొదటిగా ఏర్పరచబడ్డారు. తర్వాత 70 మంది గుంపు అయ్యారు. 70 మంది వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం చేసి 6 లక్షల జనాభా అయ్యారు. కాలు బలం ఉన్నటువంటి వాళ్ళే, ముసలులు గాక పిల్లలు గాక మంచి నడిప్రాయస్సులు కాలు బలం ఉన్నటువంటి వాళ్ళు 6 లక్షల జనాభా దేవుని సంఖ్యలో శిష్యులుగా చేరి దేవుణ్ణి ఆరాధించారు. అమ్మా అయ్యా, యాకోబు వలె పట్టుదల నీకు ఎప్పుడు కలుగుతుంది? యాకోబు వలె చిరచ్ఛేదనము కావటైనకైనా త్యాగపూరితమైన జీవితము జీవించాలని ఈ బోధ ఈ ఆదివారమున ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ త్యాగము మనకి ఎప్పుడు కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుంది. కనుక ఈనాటికైనా నీవు గుర్తు తెచ్చుకొని దేవుని స్తుతించు, దేవుని పాట పాడు, దేవుని ఆరాధించు, దేవునికి సాక్ష్యం చెప్పు, దేవునికి ప్రార్థన చెయ్యి. ఆదివారం తప్పవాకు. 1000 రూపాయలు కాదు 10,000 కూలి ఇస్తామన్నా డబ్బుకు ఆశపడవాకు. డబ్బుకు ఆశపడితే నీ జీవితాన్ని అమ్ముకున్న దానవైతావు. నీ విశ్వాసమును, నీ దేవుణ్ణి నీవు అమ్ముకున్నవాడవైపోతావు. ఆదివారమును డబ్బుకు అమ్ముడపోయినావన్నట్టుగా అవుతుందేమో. జాగ్రత్త. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము ముందుకు కొనసాగుదాం.